హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలా సిగర్. రేపటి కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్లీజ్ మన వీడియోస్ నచ్చుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మనం అయితే కథలోకి వెళదాం. ఇక కొత్త జంట పోస్టర్ని అనుపమ అయితే చూసి ఇక మనోనైతే తిడుతుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా శవాన్ని చూడాల్సి వస్తుందని చెప్పేసి తెగ ఓవర్ యాక్షన్ లానే అయితే మాట్లాడినట్టు అనిపించింది. నిజానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నిజాలు తెలుసుకోకుండా ఎందుకు అలా మరి అంటో చూద్దాం. ఇక అక్కడ తర్వాత అంటే ఇక మను సరే నేను వెళ్ళిపోతాను, మీరు అలాంటి అప్సెప్తున్న మాటలు అయితే మాట్లాడొద్దు మేడం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా. వస్తారు కన్నా నిజం చెప్తామని చెప్పేసి మీరన్నా వింటారా నా మాట అని అంటే, మిమ్మల్ని ఎంతో నమ్మాను, మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు, రిషి సార్ని నన్ను కలుపుతాను అనుకున్నారు, ఇలాంటి పని చేస్తాను అనుకోలేదు అనగానే ఇక మనం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోబోతూ ఉంటాడు అనమాట. ఇక మహేంద్ర అప్పుడే వస్తూ, హలో మను, నీ బర్త్డే కోసం మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాం కదా, అలా చేస్తున్నాము, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానంటే ఆల్రెడీ నాకు మంచి సర్ప్రైజ్ దొరికింది కూడా అని చెప్పేసి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఏమైందిద్దా అని చెప్పేసి ఇట్లా వచ్చేయంగానే ఇక మహేంద్ర రాగానే ఇక వస్తారమ్మ, ఏమైంది మనం అలా వెళ్ళిపోతున్నాడు అని చెప్తే, ఏం చెప్పను మామయ్య, నేనేం చెప్పలేను అని చెప్పేసి వస్తారా కూడా అయితే వెళ్ళిపోతుంది. ఏం చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని చెప్పేసి ఇక అనుపమ ఉంటే, అనుపమ నువ్వన్నా చెప్పు ఏం జరిగింది ఏంటి అని అంటే, ఏం చెప్పను మహేంద్ర, చూడు ఈ పోస్టర్లు అనగానే షాక్ అయిపోతా ఉంటాడు. ఏంటి ఇలా అంటే, ఎవరేయించారు ఏంటి అని అంటే, ఇదంతా చేసింది మనునే అని చెప్పేసి అనుపమ అంటే, మను ఎందుకు చేస్తాడు ఇలా, మను అయితే చేసి ఉండడు, నాకు 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మను ఈ పని అయితే చేసే ఉండడు, తనని చూశాను కదా నేను, అసలు తన వ్యక్తిత్వం అలాంటిది కాదు, అలాంటి చేసేవాడే అయితే మన కాలేజీని ఎందుకు కాపాడుతాడు, ఇక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి అంటుంటే, కాదు మహేంద్ర, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటాయి ఇవి అని అంటే, మనం చూసిన ప్రతిదీ కూడా నమ్మాలని లేదు కదా, అక్కడ అసలు ఏం జరిగిందో తెలియాలా అని చెప్పేసి నేను వెళ్ళి మనోని అడుగుతానంటే, ఇంకెప్పటికీ రాడు, వస్తే నా శవాన్ని చూడాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నాను అనేసి అంటే, అంత మాట ఎందుకు అన్నావు అనుపమ అని చెప్పేసి బాధపడిపోతూ, నేను అసలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట. ఇక వస్తారా వెళ్తూ బాధపడుతూ ఉంటే, మను గారు ఇలా చేశారంటే నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటా అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే శైలేంద్ర అయితే వచ్చి మేడం అనేసి వసుధార అనేసి అంటూ, చూసావుగా నేనేం చేయలేమన్నావు, చూసావా ఇక నుంచి నువ్వు ఒంటరి, వాడున్నాడనేగా తెగ రెచ్చిపోయారు, బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఈ మామూలుగా అయితే అసలు ఇది మొన్న ఎప్పుడో పోస్టర్ అన్నీ కూడా కాలేజ్ మొత్తం తెలిసిపోవాల్సిన మ్యాటర్, ఆ రోజు ఆ మనుగడ వచ్చి ఇక దాన్ని క్యాన్సిల్ చేసి అక్కడ నీ బర్త్డే పోస్టర్ అతికిచ్చాడు, ఈరోజు మీ చేతులతో మీరే పంపించేటట్లు చేసాను తెలుసు కదా, చూసావు కదా అనేసి అంటూ ఉంటే, ఇక ఇదంతా నీ పనేనా, నేను అనుకుంటూనే ఉన్నాను, మనుగారు ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదని అనేసి ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇలానే అనుపమ మేడం కూడా వస్తుందన్నమాట. మేడం చూసారా, మనం అనవసరంగా మను సార్ని అవమానించాము, ఇదంతా చేసింది శైలేంద్ర వాళ్ళు, వెళ్ళి సారీ చెప్పాల్సిందే, నేను కూడా తను నిజం చెప్పాలనుకున్నప్పుడు కూడా నేను కూడా చెప్పలేదని చెప్పేసి అంటూ ఉంటే, ఇక ఎక్కడుంటారు వెళ్ళాలి అని చెప్పేసి ఫోన్ అయితే చేస్తారనమాట. తను ఎక్కడుంటాడో నాకు తెలుసు అని చెప్పి అనుపమ తీసుకెళ్తుంది. అక్కడైతే చాలా బాధపడిపోతూ ఉంటే ఇక గ్రాని అయితే ఓదారుస్తూ ఉంటుంది, నన్ను ఎందుకు అంత మాట అనేసింది, నేనేం తప్పు చేస్తానని అసలు ఎలా నమ్మింది ఆవిడ, నన్ను ఎందుకు అంత మాట అనింది గ్రాని అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, అనుపమ అలా అంటే ఏదో కారణం ఉండిద్ది నాన్న, నీ గురించి తనకు తెలుసు కదా అనేసి చెప్తూ ఉంటే, వస్తారా వీళ్ళిద్దరు కనిపిస్తారనమాట. ఇక సారీ మను గారు అని చెప్పేసి వస్తారా, ఇక ఏమి తెలియనట్లే ఇక అనుపమ కూడా అపార్థం చేసుకున్నాను అనేసి క్షమించనట్లుగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగా అయితే సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.